మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. గుంతకల్ పట్టణ మైనార్టీ సోదరులు ఈరోజు ఎంఆర్ఓ మేడం గారిని కలిసడం జరిగింది. పూలమాల వేసి శాలువాతో ఘనంగా సత్కరించాము. అలాగే మా మైనార్టీ ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయా మేడంకి కలిసి మనం విన్నవించడం జరిగింది. ఏ సమస్య వచ్చినా మీ దగ్గర వస్తామని చెప్తున్నాము. మేడం కూడా స్పందించారు. ఆల్వేస్ వెల్కమ్, మీరు ఎప్పుడన్నా రండి, 24 hours నేను అవైలబుల్గా ఉంటాను. జయరామన్ అన్న ఆదేశాల మేరకు, మేము నారాయణ స్వామి అన్న ఆదేశాల మేరకు, శ్రీనివాసుల అన్న ఆదేశాల మేరకు మేము ఇక్కడ రావడం జరిగింది. మైనార్టీలు అందరూ కూడా కలిసి మేము ఈరోజు రావడము, ఈరోజు కూడా చాలా శుభదినము, శుభ పరిమాణం అని కూడా మేము భావిస్తున్నాము. కానీ ఇప్పుడు మనం ఉండే మైనార్టీ నాయకులు కూడా అందరూ ఇక్కడ కలిసడం చాలా సంతోషకర విషయము. అలాగే ఇప్పుడు ముందు ఆర్డీఓతో కలిసినాము. ఆడ కూడా సన్మాన కార్యక్రమం చేసి ఆయన అవార్డు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మన వాళ్ళు ముందు నుండి చేయాలా. ఇదే కార్యక్రమం కాదు, ఏ పార్టీ కార్యక్రమం కానీ, ఎమ్మెల్యే ప్రోగ్రామ్స్ అయితే కానీ, నాన్ సభ ప్రోగ్రామ్స్ కానీ, ప్రతి ఒక్క ప్రోగ్రాంకి మనము ముందుగానే హాజరై ఇక్కడ ఉండి మనము సమస్యలను నిర్ణయించి, మా సమస్యలు కాదు మా పట్టణ సమస్యలు కూడా వాళ్ళ దృష్టికి తీసుకుని పోవాలా. ఎమ్మెల్యే జయరామన్న దృష్టికి కానీ, నారాయణ స్వామి దృష్టికి కానీ, మేడం దృష్టికి కానీ, ఎండిఓ గారు కూడా వచ్చారు కొత్తగా, ఆయన దృష్టికి పోవాలా. మేము ఎలా కలిసినాము అలా కలిసి వాళ్ళ మా సమస్యలు కానీ, మా టౌన్ అంటే వార్డు సమస్యలు కానీ, టౌన్ సమస్యలు కానీ, మైనార్టీ సమస్యలు కానీ, ఏ సమస్యలు వచ్చినా కానీ ఇట్లా కలిసి ప్రతి ఒక్క ఏ డిపార్ట్మెంట్ అవసరం ఉంటే ఆ డిపార్ట్మెంట్ దగ్గర మన జయరామన్న ఎమ్మెల్యే గారికి చెప్పి, నారాయణ స్వామి గారు చెప్పి వాళ్ళు అవైలబుల్గా ఉంటారు. అలా ఈ కార్యక్రమం ఉంది, ఇది సమస్య ఉంది, మేము పోతున్నామని చెప్పి వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాలా. వాళ్ళకు కూడా ఫోన్ చేసి వాళ్ళ సంబంధిత అధికారులకు కూడా వాళ్ళు చెప్తారు. మేము పోయినా వాళ్ళు కూడా గౌరవంగా మనం కూర్చోబెట్టి ఆహ్వానించి చేస్తారు. కాబట్టి ఇది ప్రోగ్రాం చేస్తున్నాం, చాలా సంతోషం. ఏ అవకాశం ఇచ్చినట్టు మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ నమస్కారం. సబ్కు అస్సలాము అలైకుం. ఈరోజు గుంతకల్ పట్టణ ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా మన గుమ్మలూరు ఎమ్మెల్యే గుమ్మలూరు జయరామన్న గారి, నారాయణ స్వామి గారి ఆదేశాల మేరకు మన మైనార్టీ ముస్లిం మైనార్టీ అంతా వచ్చి మన నూతనంగా ఇక్కడ వచ్చేసినటువంటి ఎంఆర్ఓ మేడం గారిని మర్యాద పూర్వకంగా మేడం గారిని శాల్వా పూలమాలతో సత్కరించడం జరిగినది. ముఖ్యంగా మేడం గారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ఏదైనా సమస్యలు వచ్చినా కూడా మేము మీ సమస్యలు ఏమైనా వచ్చి కూడా మేము మీకు సహకరిస్తామనే మేడం ద్వారా స్పందన వచ్చింది. మేమంతా ఈరోజు చాలా మైనార్టీలంతా సంతోషంగా ఉన్నాం. దాని తర్వాత ఏదైనా వస్తే కూడా సమస్యలు వచ్చి కలుస్తామని మేడం గారిని మేము కూడా వినించడం జరిగినది. చాలా ఈరోజు మన మైనార్టీలంతా కలిసి మనకు చాలా సంతోషమైన దినంగా ఈరోజు భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నూతనంగా గుంతకల్ మండల ఆఫీస్కి ఇచ్చేసినటువంటి ఎంఆర్ఓ మేడం గారికి, పట్టణ టీడీపీ పార్టీ మైనార్టీ సోదరులందరూ కలిసి జయరామన్న ఆదేశాల మేరకు ఈరోజు పూలమాలతో మేడం గారికి సత్కరించడం జరిగింది. అదేవిధంగా పట్టణంలోని ఎటువంటి సమస్యలున్నా కూడా నా దృష్టికి తీసుకురండి, శాయశక్తులా నేను ఆ సమస్యలను తీర్చేందుకు కృషి చేస్తానని చెప్పేసి సానుకూలంగా మేడం స్పందించడం సంతోషదాయకం. ఈ సదవకాశంని మీడియా సోదరులు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. గుంతకల్ మైనార్టీ తరఫున ఈరోజు కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ మేడం గారికి మర్యాదపూర్వకంగా అందరూ వచ్చి ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమంలో మా ముస్లిం మైనార్టీ సోదరులందరూ వచ్చి అందరూ సహకరించినారు, అందరూ వచ్చినాము. ఈ సదవకాశం ఇచ్చినందుకు మీడియా వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు.